जय श्रीमन्नारायण। अस्मद्गुरुभ्यो नमः। करोति विश्वस्थिति संयमोदयम् यस्येप्सितुः नेप्सितमीक्षितुर्नुरैः मायायधायो भ्रमते तदाश्रयम् ग्राव्णो नमस्ते गुणकर्म साक्षिणे। ओ ईश्वरा, అయస్కాంత శిల సన్నిధిలోనున్న ఇనుపముక్క ఆ శిల కారణముగా కదలును. అదేవిధముగా నీ సంకల్పమాత్రముచే మాయాశక్తి తన గుణముల ద్వారా జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేయుచున్నది. సర్వసాక్షివగు నీ సంకల్పములో స్వార్థకామన లేదు. ప్రకృతి గుణములకు జీవుల కర్మాదృష్టములకు సాక్షివగు నీకు నమస్కారము. 5th Canto 18th Chapter 38th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 3వ స్కంధము 31వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు కర్దముని దేవహుతి వారికి పుత్రుడు కలగటము, ఆ పుత్రుడికి కపిల అని పేరు బ్రహ్మ పెట్టడము, తర్వాత కర్దముని యొక్క 9 మంది పుత్రికలను 9 మంది ప్రజాపతులకు వివాహమనొచ్చటము జరిగిన తర్వాత వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. తర్వాత భాగాన్ని మనం ఇప్పుడు అనుభవిద్దాం. కర్దముడు జ్ఞానము, భక్తి, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు అనడి 6 గుణములు గల భగవానుడే కపిలుడు అని పేరుతో తన కుమారుడుగా అవతరించినాడని ఎరింగి ఏకాంతముగా అతని సమీపమున కేగి నమస్కరించి ఇట్లు పలికెను. తాము చేసిన దుష్కర్మలముచే సంసారములో మిక్కిలి తపించుచున్న ప్రాణులకు ఎంతో కాలమునకు గాని దేవతానుగ్రహం లభింపదు. మేము అనేక జన్మలలో చేసుకొనిన పుణ్యకర్మల పరిపాకముచే ధర్మ, జ్ఞాన, భక్తి యోగముల చేతను ధ్యానము చేతను నీ అనుగ్రహం పొందగలిగిన వారమైతిమి. ఎంతో శ్రమతో యోగులు దర్శింపదగిన నీవు మా భాగ్యవశమున నీ గొప్పదనమును మా తక్కువతనమును భావింపక సులభుడై నా నేత్రములకు కనపడునట్లు మా ఇంట అవతరించితివి. భక్తుల పాలిట పెన్నిధి కదా నీవు. ఆనాడు చెప్పిన మాటను సత్యము చేయుటకు ఇట్లు అవతరించితివి. జ్ఞానమునకు సాధనమగు సాంఖ్యశాస్త్రమును లోకమున ప్రవర్తింపచేయుటకు అవతరించితివి. భక్తులకు గౌరవమును కల్పించుటకు అవతరించితివి. నీ ఒక రూపము నాది అని లేనివాడవు అయినను నిన్ను ప్రేమించిన భక్తులు ఏ రూపమును ప్రేమించినా ఆ రూపమును నీ రూపముగా స్వీకరించి వారిని అనుగ్రహించుతుందువు. తత్వమును ఎరుంగగోరిన జ్ఞానులు నీ పాదపీఠం వద్ద నమస్కరించి జ్ఞానమును అందుచుందురు. అట్టి నిన్ను నేను శరణముగా వరించుచున్నాను. నీవు ప్రకృతి పురుషుల కంటే ప్రత్యేకమైన వాడవు. దృశ్యమానముగు ప్రకృతి అంతయు నీ శరీరము, జీవులందరూ నీ శరీరము, కాలము నీ శరీరము, అవి నీచే నియమింపబడినవి. మహత్తత్వం మొదలు సకల తత్వములు కార్యావస్థలో నీచే వ్యాపింపబడి నీచే నియమింపబడినవి. నీవు చేతనాచేతనాత్మకమగు ప్రపంచమును పాలించువాడవు. జగత్తును సంహరించి నీలో చేర్చుకొనువాడవు నీవు. అట్టి నిన్ను నేను శరణు పొందుచున్నాను. ప్రజలందరకు నీవే స్వామివి, పాలకుడవు. నేను నిన్ను ఒక కోరికను కోరుచున్నాను. నీవు నా కుమారుడిగా జన్మించి రుణత్రయమును తీర్చిన వాడగునట్లు చేసితివి. సాంసారిక భోగములు అనుభవింపబడినవి. ఇంక నిన్నే మనసులో ధ్యానించుచు తాపత్రయముచే కలిగేడు దుఃఖమును తొలగిన వాడనై సన్యాసాశ్రమ ధర్మములను ఆశ్రయించి సంచరించెదను, అనుగ్రహింపుము. ఇట్లు కర్దముడు విన్నవింపగా కపిలుడు ఇట్లు చెప్పుచున్నాడు. నేను ఈ లోకమును ఎట్లు ప్రవర్తింపవలనో, దేనిని ధ్యానింపవలనో ఎరుంగ చేయుటకు వచ్చి తిని. ఈ లోకములో స్వర్గము మొదలగు లోకములను సాధించుటకు కర్మాచరణము, మోక్షమును పొందుటకు ఉపాసనము చేయవలెను. ఆ రెండింటినీ నేను వివరింతును. అదే లోకమునకు ప్రమాణము. నీకు నేను కుమారుడనే జన్మింతునని చెప్పి తిని, ఆ మాట సత్యము చేయుటకు నేను జన్మించి తిని. ఈ లోకంలోని మానవులు దుష్టమైన మనసు గలవారు. వారి మనసు అవిద్య, కామ, కర్మలచే మలినమయ్యుండును. అందుచే వారు శరీరమే తానని భావించుచుందురు. అట్లు భావింపబడే శరీరము నుండి
విడువడవలనని కోరెడి వారికి ఎరుంగదగునది ఈ కనపడుచున్న ప్రకృతి కంటే వేరైన జీవ పరమాత్మల యథార్థ స్వరూపము. దానిని ఎరింగించుటకై నేను జన్మించితిని. ఆత్మమార్గము ఎరుంగుట చాలా కష్టం. దానిని వెనుక నేను ఉపదేశించి తిని, కాని చాలా కాలం గడిచిపోవుటచే అది నశించిపోయినది. ఆత్మమార్గం మరలోకములో ప్రకాశింపచేయుటకై నేను ఈ శరీరమును స్వీకరించి తిని. నీవు ఇచ్చవచ్చినట్లు సన్యసించి వెడలిపొమ్ము. ఏ కోరిక కోరక ఆచరించు కర్మలచే జ్ఞానము కలుగుటకు ప్రతిబంధకముగు పురాతన కర్మను జయించవలెను. ఆ కర్మ ప్రతిబంధకము తొలగిన తరువాత నన్ను ఆశ్రయించి ధ్యానించి నన్ను పొందవలెను. నేను ఆత్మలయందే ఉన్నాను. ప్రేమతో ఎడతెగక మనసులో ధ్యానించినచో దర్శించవచ్చు. దర్శించినచో శోకమునకు కారణమగు ప్రాచీన కర్మ నశించును. భయము కలగదు. భయరహితమగు స్థానము నేను జీవులలో అంతర్యామిగా ప్రకాశించుచుందును. సర్వభూతముల యొక్క హృదయ గుహలో వసించుచుందును. నీవు ఆశ్రమ స్వీకారము చేసి వెడలిన తరువాత తల్లియగు దేవహూతికి ఆధ్యాత్మిక విద్యను ఉపదేశించెదను. ఇట్లు కపిలుడు చెప్పగా విని తన కుమారుడు సాక్షాత్తు భగవానుడే అని ఎరింగి అతనికి ప్రదక్షిణము చేసి వనమునకేగెను. మౌనవ్రతము స్వీకరించి పరమాత్మయే తనకు రక్షకుడని మనసులో ఎల్లవేళలా భగవానునే స్మరించుచు అగ్నిహోత్రము లేనివాడై ఒకచోట ఉండుటకు వసతి లేనివాడై భూమినంతనూ సంచరించుచుండెను. చేతనాచేతనములగు అవ్వలివాడగు పరమాత్మయందు మనసు నిలిపినాడు. దేహాత్మాభిమానము తొలగిన వాడాయను. దేహమునందు సంతానమునందు భార్యందు నాది అనడి బుద్ధి లేని వాడాయను. చలివేయుచున్నను ఎండ కాయుచున్నను కలత చెందక ఉండెడివాడు. శరీరములో ఆకార భేదమున్నను లోనున్న ఆత్మ ఏకరూపమని సర్వత్ర సమానమగు ఆత్మను దర్శించువాడాయను. బ్రహ్మ ఆత్మగా గల తనను తాను సంతతము దర్శించువాడాయను. బ్రహ్మాత్మకమగు తన ఆత్మను అనుభవించుచుండెడివాడు. దానిచే బుద్ధిలో ఏ విధము కలతలేక ఉండెడివాడు. లోన ప్రవేశించి నియమించువాడు కళ్యాణ పరిపూర్ణుడు సర్వభూతములను ధరించువాడగు పరమపురుషునియందు ప్రీతిరూపకమగు ధ్యానముతో మనసు నిలకడగా నిలిచిన వాడై ఉండెను. సర్వభూతములయందు అంతర్యామిగా భగవానుని, ఆ భగవానునియందు సర్వభూతములను దర్శించువాడాయను. రాగద్వేషములు లేనివాడై సర్వభూతములయందు సమయమున భావముతో ఉండెడివాడు. ఇట్లు సమచిత్తముతో భగవద్భక్తి యోగముతో కర్దముడు భగవత్సన్నిధిని పొందినవాడాయను. విదురుడు భగవానుడు వివరించిన సాంఖ్యశాస్త్రమును ఎరుంగవలనని కోరగా మైత్రేయుడు కపిలుడు చెప్పిన తత్వశాస్త్రమును ఇట్లు చెప్పుచున్నాడు. తండ్రియగు కర్దముడు అరణ్యమునకేగిన తర్వాత కపిలుడు తల్లియగు దేవహూతికి ప్రియమవును ఆచరించవలనని ఆ బిందు సరస్సు తీరమందు వసించి ఉండెను. దేవహూతి తత్వమార్గమును పరిపూర్ణముగా దర్శించిన తన కుమారుని చేరి వెనక కర్దముడు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని ఇట్లు చెప్పుచున్నది. భగవన్ ఇంద్రియముల ప్రకృతి వికారములచే ఏర్పడినవి. అవి చాలా దుష్టములు. వాటిని తృప్తిపరచుటయే ఆనందమునకు సాధనము అని ఇంతకాలము జీవించి తిని. కాని ఇంద్రియములను తృప్తిపరచుటుండుచే నేను అంతకంతకు అజ్ఞానమును పొంది తిని. అజ్ఞానమునకు ఆవలి ఒడ్డు కానరాదు. నా భాగ్యవశముచే అంధతమస్సును దాటించడి నీవు నా కంటికి కనపడితివి. జీవులను లోన ఉండి నియమించడి భగవానుడగు సర్వేశ్వరుడవు నీవు అని నేను ఎరుంగుదును. అజ్ఞానమనడి అంధకారమున సూర్యుని వలె నీవు ఉదయించితివి. నా మోహమనడి అంధకారము నీవే తొలగింపవలెను. నాకు కలిగిన మోహము నేను కానియందు నేను అనడి భావము, నాది కానియందు నాది అనడి భావము అనడి రెండు రూపములుగా ఉన్నది. ఆ నేను నాది అనడి అభిమానము నన్ను బంధించుచున్నది. దాని నుండి విడదీయు వాడవు నీవే. తన భక్తులకు సంసారమనడి వృక్షమును ఛేదించెడి గొడ్డలి వంటి వాడవు నీవు. నివృత్తి ధర్మమును ఎరింగిన వారలలో శ్రేష్ఠుడవు. ఆ జీవుని యొక్క, పరమాత్మ యొక్క, ప్రకృతి యొక్క స్వరూపమును
స్వభావమును ఎరుంగగోరి నిన్ను శరణు పొందుచున్నాను. ఇట్లు తల్లి మోక్షమందు రుచి కలిగి మాటాడిన మాటలను విని మనసున సంతసించి మనోనిగ్రహము గల వారలకు మోక్షోపాయము అయిన కపిలుడు చిరునవ్వు నవ్వుచూ ఇట్లు పలికెను. కపిలుడు తన తల్లి దేవహుతితో ఏం పలికాడు ఆ విషయాన్ని మనం తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.